గుండి బద్గు చెక్క బండి అందరూ రండి మీనోటమ్మ మాట అందుకోట మాట జగతిక లాజా నా కూరగాయలు తాజా నారు రోజా ఏక్ బార్ కొనడానికి ఆజా ఆజా వేరాలు గోరాలు అడగొద్దు వేరాలు తీయొద్దు ఆరాలు బాత్రూంలో బ్రష్ శ్రీకాంత్ గారి క్రష్ నా కూరగాయల బ్రష్. అరే ఏంట్రా ఇది? బాబు వంకాయలు ఎంత? అరకిలో 90 పావుకిలో 70 ఏమంటావా అండి? ఒరేయ్ అసలు ఏమున్నాయిరా నీ దగ్గర? నీకోసం వేచుందే వెల్లుల్లి నా బుజ్జి తల్లి రమల్లి. ఇంకా ఏమున్నాయి? వేల వేల దొండకాయలు పక్కనున్నాయి బెండకాయలు తీసుకోండి బీరకాయలు ఉన్నాయిలేండి. బాబు అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? పద్మారావు నగర్ నోట్లో షుగర్ నోరంతా వగర్ కాకరకాయ చేదు అంతకు మించి రాదంటున్నా. రేయ్ నీ షాప్ లో ఏం ఫేమస్ అసలు? కుదిరన్న సగ్గడ్డ అమిపేట ఎర్రగడ్డ మన షాప్ లో ఫేమస్ ఆలుగడ్డ ధర తక్కువ రుచి ఎక్కువ వన్ వన్ చీప్ పక్కన సంచి పాలకూర పప్పు తీసుకోకుంటే నీ తప్పు అందరికి 2 నీకైతే 3 సరిగ్గా చూడు. బాబు ఓ పావు కిలో బీరకాయలు పావు కిలో వంకాయలు ఎంత? 2.50 నువ్వు నాకు బాబాయ్. రే బాబు నా దగ్గర డబ్బులు లేవు గానీ కొంచెం ఫ్రీగా ఇస్తావా? ఫ్రీగా తీసుకోవడానికి దేవర సినిమా లాయిదాలా కూరగాయలు. నీ షాప్ లో ఏంటమ్మా అంత గొప్ప? మన షాప్ వచ్చే వాళ్ళందరూ సెలబ్రిటీసే. కొన్ని సంవత్సరాల క్రితం వాణి అనేక మ్యూజిక్ డైరెక్టర్ మన దగ్గరకు వచ్చారు. అప్పుడైన చేతికి మనం ఒక కీరా ఇచ్చాం. అప్పుడు నుండి అందరూ కిరవాణి కిరవాణి అని ఇస్తున్నారు. నీకు కీరవాణి గారికి నువ్వు కీరా ఇస్తే పేరు పెట్టారా అని తెలిస్తే నిన్ను తొక్కి పట్టి నారదీస్తాడు. అంతెందుకు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన మన షాప్ లో కీరాలంటే ఎందుకు ఇష్టం తెలుసా? అందుకే వాళ్ళ అబ్బాయికి అకీరా అని పేరు పెట్టాడు. అంతెందుకు మన ప్రభాస్ అన్న ఆయన అందరికి ఫుడ్ పెడతాడా? ఆ ఫుడ్ కాసిన కూరగాయలు ఎవరు ఇస్తారనుకుంటున్నారు? మనమే మనం ఇచ్చిన కూరగాయల్ని అన్న ఒక ప్యాన్ లో పెట్టుకోవడం వల్ల ఈ రోజు మన ప్యాన్ ఇండస్ట్రీ అయ్యాడు. అనిల్ రాపుడు గారిని స్టార్ట్ చేసిందా నేను? ఎలాగా? ఆయన ప్రతి సినిమాకి మనమే గుమ్మడికాయ కొడతాం. మన గుమ్మడికాయ కొట్టడం వల్ల ఆయన ఇండస్ట్రీ కొడుతున్నాడు. మన ఊహా గారు మన దగ్గర స్వీట్ పొటాటో తీసుకోబట్టే ఆయన మాట్లాడే ప్రతి మాట శ్రీకాంత్ గారికి స్వీట్ గా అనిపిస్తుంది. ఏ సార్ ఇదా కదా? అందరికి బాయ్ బాయ్. ఇక సుధీర్ వచ్చావయ్యా? రే నన్ను ఎందుకు రమ్మంటున్నావు? ఏడు కూరగాయలు అమ్మాలా? దానికి టాలెంట్ ఉండాలి కానీ జడ్జిమెంట్ అడుగు. వెరీ గుడ్ మ్యాన్. వాట్ ఎనర్జీ. రోజా గారు నాకు ఇష్టమైనది క్యాబేజీ. నీ స్కిట్ లో ఎంటర్టైన్మెంట్ ఫుల్ ప్యాకేజీ. శ్రీహర్ష ఫస్ట్ డే ఫస్ట్ స్కిట్ లోనే అదరగొట్టేశావు. అనిల్ సార్ నీ కూరగాయలు ఫ్రెష్, నీ స్కిట్ అయ్యా నేను రిఫ్రెష్. మీరు ముందుగా రాసుకున్నారా లేకపోతే మీకు కూడా బిజినెస్ ఏముంది? నాకు అర్థం కాదు. అందరూ ప్రేసల్లో ఉన్నారు. అది చూసి వచ్చింది. కంటెంట్ విషయంలో మన దగ్గర బేరాలు లేవమ్మా. అన్నా చిగదన్నా కూరగాయలు పండించేవాడు ఫార్మర్, నువ్వు చాలా పెద్ద పర్ఫార్మర్. ఈ జనరేషన్ పిలుపదే. మనం అప్పుడు హలో బ్రదరు హాయ్ ఎలా గురు అనుకున్నాను. ఇప్పుడు అని పిలుచుకుంటా. అన్నా మీరు కూడా జెన్సీ అన్నా? కొంచెం పాజిటివ్ జడ్జ్మెంట్ ఫ్రమ్ ఎవ్రీబడి. సో లెట్స్ సీ శ్రీకాంత్ అన్న. yes రోజా గారు అనిల్ సార్ ఓకే ప్లీజ్ గో అండ్ కలెక్ట్ యువర్ మెడల్.